సభకు నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు మన మాజీ శాసనసభ్యులు గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి బయట మండల నాయకులైతేనే, నా తోటి సోదరుల సమానులు, మా 20 పంచాయతీల 36 గ్రామాల నాయకులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఉద్దేశం దళిత మండలంలో పెట్టాలి అని చెప్పి మన ప్రతాపన్న గారు చెప్పిన తర్వాత మా నాయకులు 20 గ్రామాలు సర్పంచులైతే ఎంపీటీసీలైతే ఎంతో ఉత్సాహంగా అందరూ సహకరించి అప్పటికప్పుడు మొత్తానికి జనమైనా కానీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఇది వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ గ్రామ సర్పంచులు ఎంపీటీసీ లేకపోతే మండల లీడర్ అనేవాడు ఉండడు. ఎక్కడైనా సరే మండల లీడరు ఉన్నాడంటే అది గ్రామ స్థాయి నుంచే వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ నాయకుడైనా ఎదుగుతాడని చెప్పి ఈ విధంగా ఈ సభను ఉద్దేశించి మీ అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దళిత మండలంలో దాదాపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది చల్లా చెదరుగా తయారైపోయారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఎవరు వచ్చి పలకరించే విధానం కూడా లేకుండా పోయింది ఇక్కడ నాయకుల పరిస్థితి. కానీ ఈరోజు ఈ మీటింగ్లో అందరం కలిసి ఏ ఒక్క చిన్న ఊరిలో ఇబ్బంది వచ్చినా కూడా ఈ 20 పంచాయతీలు కలిసిగా పోరాడాలని మీ అందరి తరఫున కోరుకుంటా ఉన్నాను. ఈ కలిసికట్టు అనేది కంటిన్యూగా ఈ 4 సంవత్సరాలు కొనసాగించి ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా అందరూ కలిసికట్టుగా పోరాడదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇంకెక్కడి నుంచి మీకు తెలియని విషయాలే కాదు, ఇక్కడ నుంచి కేసులు ఉంటాయి. కేసులకు భయపడం, జగనన్న చెప్పినట్టు అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొని నెక్స్ట్ ఎలక్షన్లో ప్రతాపాన్ని గెలిపించుకునే జగనన్న ముఖ్యమంత్రిగా చూసుకొని అందరూ చేసుకుంటామని చెప్పి అందరూ నాకు సహకరించిన ముఖ్యమైన మా లీడర్లకి, 20 పంచాయతీల సర్పంచులకు కానీ మన ఎంపీటీసీలకు కానీ నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.